కోర్టులో ఎలాగైతే వాదిస్తారో అలాగే వాదించారు. కంగలాని సినిమా చూశారంటే బయటోడికి సోషల్ మూమెంట్ లేనివాడికి అసలు అర్థం కావట్లేదు. మనకి సోషల్ మూమెంట్ ఉన్నవాడికి మాత్రం కంగలాని సినిమా అర్థమవుతుంది. ఈ లా స్పీచ్ లా తెలిసిన నాకు చాలా విషయాలు ఆర్టికల్స్ రాసేటప్పుడు సార్ని అడుగుతాను. ఆయన ఇంగ్లీష్లో చెప్తారు, సార్ మీరు ఏమనుకుంటున్నారో కొద్దిగా నాకు మ్యాటర్ పెట్టండి వాట్సాప్లో, నేను దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకొని నేను దాన్ని అర్థం చేసుకున్నాను. కనుక ఇది మెల్లమెల్లగా కాన్స్టిట్యూషన్లో ఏమైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఎలాగ ఓవర్లుక్ చేసి ఈ తీర్పు ఇచ్చారు అన్నది స్పష్టంగా చెప్పడం జరిగింది. వారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ స్టేటు ఈ తీర్పుని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ఒక మెమోరాండం గవర్నమెంట్ సమర్పించాలని చెప్పి నేను సంతోష్ గారిని అడిగాను. ఆయన చేస్తానని తప్పనిసరిగా చెప్పారు. వాటిని ప్రతి చోట ప్రతి ఆర్గనైజేషన్ ద్వారా గవర్నమెంట్కి ఈ యొక్క తీర్పుని అనుసరించి ఈ విధంగా మాత్రమే మీరు చేయాలి అన్నది మనం పిన్ పాయింటెడ్గా చెప్పాలి. త్వరలో అది కూడా ఆ ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి చెప్పారు. సరే, ఈరోజు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే సార్ ఇద్దరు స్పీచ్ని చూసి బండి విజయ్ కుమార్ బృందం నలుగురు తెలంగాణ నుంచి వచ్చారు. దయచేసి చూడండి, మీ యొక్క స్ఫూర్తి వారికి జైబీ తెలియజేస్తాను. తర్వాత సరే, నేను 2-3 పాయింట్లు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 30 సంవత్సరాల్లో ఈ వర్గీకరణ ఉద్యమం, కుల ఉద్యమాల ద్వారా ఏం జరిగిందంటే ఎంత నష్టపోయాము అన్నది నేను తెలియదు. మనకి 2011 తర్వాత సెన్సస్ రావాలి. 2011 సెన్సస్లో కొన్ని అంశాలు అది చట్టబద్ధమైన లెక్కలు కాబట్టి ఆ చట్టబద్ధమైన లెక్కల్లో దేశంలో ఏ విధంగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఓబీసీలు ఎన్ని ఉద్యోగాలు సంపాదించారన్న లెక్క ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే కాదు అన్ని ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు 7.5% సెంటర్లో ఉండగా కేవలం 2% ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు సాధించారు. అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎంత ప్రయోజనం ఉంది? 7.5 ఉంది. 2% పోతే 5.5 వాళ్ళు తానే రాదు. అంటే వాటిని భర్తీ చేయవాలి. అలాగే షెడ్యూల్ క్యాస్ట్లో 15% ఉంటే ఓన్లీ 4% మాత్రమే మొత్తం ఉద్యోగాల్లో 4% మాత్రమే షెడ్యూల్ కులాలు మాత్రమే ఉన్నాయి ప్రాతినిధ్యం. అంటే రిజర్వేషన్ కాదుగా మనకు వచ్చింది రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం హక్కు. ఈ ప్రాతినిధ్యం హక్కు నామమాత్రంగా భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఓబీసీలకి 27% ఉంది, కానీ ఆ లెక్కలో ఏం చూపుతున్నాయి అంటే 6% మాత్రమే ఉద్యోగాలు ఓబీసీలకి ఇవ్వబడినాయి. మరి ఇవన్నీ ఎవరున్నాయి? బ్రాహ్మణులు అక్రమంగా దొడ్డు ద్వారా రిక్రూట్మెంట్ బోర్డులో మొత్తం వాళ్ళే ఉండటం వల్ల వాళ్ళ ద్వారా పొందుతున్నారు. కనుక ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయకుండా క్రీమీ లేయర్ పెట్టడం ద్వారా పూర్తి ప్రాతినిధ్యాన్ని జీరో చేయడానికి మనువాద ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానికి వీళ్ళందరూ సహకరిస్తున్నారు. ఈ ఇన్ని సంవత్సరాల క్రమంలో ఏం కోల్పోయామంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎస్పి ప్రసాద్ అని చెప్పి చీఫ్ సెక్రటరీగా మనకి చాలా పర్యాలు చేశారు. ఆయన బలిజ కంపెనీ అంటే కాప్ కమ్యూనిటీకి సంబంధించింది. ఆ తమ్ముడు కూడా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళిద్దరు సర్టిఫికేట్లు చూడండి, దందాసి అని క్యాస్ట్ కలిగి ఉన్నారు. ఎస్సీ సర్టిఫికేట్ల ద్వారా వాళ్ళ ఉద్యోగం. ఈ విషయాలన్నీ కాకిమాధవరావు గారికి తెలుసు. ఇంకా చనిపోలేదు ఆయన, మా వెస్ట్ గోదావరి ఆయన. వీళ్ళకి అందరికీ తెలుసు, ఫస్ట్ తరం ఐఏఎస్ అందరికీ తెలుసు. వీళ్ళు ఎప్పుడు ఫలానా అతను దొంగ సర్టిఫికేట్ ఉద్యోగాలు చేస్తున్నారని కంప్లైంట్ పెట్టారు. వీళ్ళకి ఏం కావాలంటే ఎప్పుడు సిఎస్గా ఏమి రికమెండేషన్ అవుతుంది, ఏమి మా మంచి పొజిషన్ లేదు. ఇప్పుడు ఉన్న సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా ఎందుకు కేసుల్లో ఇరుక్కుపోయారంటే వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకమైన ఇది అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు బయటకు వచ్చి మాకు వర్గీకరణకి మేము మద్దతు ఇస్తున్నాం. మొన్నటి వరకు ఏమయ్యో 30 సంక్షేమ స్కీములు రద్దయినప్పుడు మేము అరుస్తున్నప్పుడు మీరు అంత ఫస్ట్ టైం కదా, మేమే కదా ఫస్ట్ టైం
విజయవాడలో 2021 మార్చి 22వ తారీఖున మనందరం కలిసి ఉద్యమం చేసాం. అక్కడ విజయవాడలో స్టార్ట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఈ మొన్నే ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుర్రం రామారావు మంగళగిరిలో స్టార్ట్ చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మొన్న ధర్నా స్టార్ట్ చేశాడు. వీళ్ళెవరు ప్రభుత్వానికి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు ఏం చేయట్లా. ఎవరు చేస్తున్నారంటే మనం చేసే వాటికి మన మద్దతు లేదు. ఎవరైతే ముందుకు వచ్చి చేస్తున్నారో వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు. ఎవరైతే ఇంటెన్షనల్గా సమాజాన్ని హాని చేస్తున్నారో వాళ్ళకి సమాజం మద్దతు ఇస్తుంది. అక్కడే మనం ఫెయిల్యూర్ అవుతుంది. ఎవరు నీతి నిజాయితీతో ఉద్యమాలు చేస్తున్నారో, రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళని ఓన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఈ గవాయి ఎవరు అంటే బాబాసాహెబ్ ఏకైక సంతానం. యశ్వంతరావు గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయన తన తండ్రి నాగ్పూర్లో దీక్షాభూమి సమయంలో 14 ఎకరాల ప్రాంతంలో పెడితే అది మాకు డిఎస్ఐకి ఇవ్వమని చెప్పి ఆయన అడిగితే ప్రభుత్వం భారతీయ బౌద్ధ మహాసభ పేరుతో 14 ఏకర్స్ వాళ్ళకి అప్పచెప్పింది. అది అయిన తర్వాత దాంట్లో ఆయనేమో ముంబైలో ఉండేవాడు, ఈయన గవాయి అని చెప్పి అక్కడ ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఆర్బీఐ గవాయి వర్గం వాళ్ళు ఆయన్ని అక్కడ ఇన్ఛార్జ్కి పెడితే ఈయన 78లో చనిపోగానే ఆయన చనిపోయాడని చెప్పి ఆ కంపెనీలో వాళ్ళ భార్య ఎవరి పేరు తీసేసి ఈ 14 ఎకరాలు వాళ్ళు ఆక్రమించారు. వాళ్ళ కొడుకే ఇప్పుడు ఈ గవాయి. ఇతనే చీఫ్ జస్టిస్ అవ్వటానికి ఈ తర్వాత ఈ బ్రాహ్మణుల తర్వాత ఆయన చీఫ్ జస్టిస్ అవ్వడానికి జాతికి అన్యాయం చేసే క్రీమీ లేయర్ తీసుకొచ్చాడు. నీకు అసలుకి ఉన్న ఉద్యోగాలే ఇప్పుడు సెన్సస్కి భారతదేశం అందరూ అడుగుతున్నారు కదా, ఓబీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి 21లో చేయాల్సిన సెన్సస్ మీరు చేయాలి కదా. ఇంతవరకు మేము 24కి వచ్చేసాం. మీరు సెన్సస్కి 10 సంవత్సరాలకి బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న అక్కడి నుంచి జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు